చేయి జారిపోతే తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే అది కాలం మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను కాలం అంటే ఏమిటి, అది అసలు ఎలాగొచ్చిందనేది ఫస్ట్ మీకు కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టైం అనేది మన పూర్వకాలంలో తీసుకుంటే టైం అనేది ఒక గడియారం లేదు. ఒక నెలలు లేవు, వారాలు లేవు. ఆ టైంలో వాళ్ళు ఎలా ఈ యొక్క కాలాన్ని, సమయాన్ని నిర్వహించారంటే బేస్డ్ ఆన్ సన్. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తే అప్పుడు ఉదయం అనేసి, సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తే అది రాత్రి సమయం అనేసి వాళ్ళు పెట్టుకొని, ఆ విధంగా ఇంకొకటేంటంటే వాళ్ళు నీడను బట్టి సమయాన్ని అంచనా వేసి, దాని ప్రకారంగా వారి పనులని వాళ్ళు నిర్వహించేవాళ్ళు. ఎలాగంటే నీడనేది మన కాళ్ళ దగ్గరకుంటే ఒక సమయం అనేసి, తల మీదకి సూర్యుడొచ్చేసి ఎండ ఫోకస్ నీడనేది అక్కడ దాకా కొంచెం దూరమెళ్తే అది మధ్యాహ్నం అనేసి, దాన్ని లంచ్ టైమ్ అనేసి లంచ్ చేసేవాళ్ళు. ఇలాగ సన్ సెట్ అయ్యే టయానికి వాళ్ళు భోజనం గూడా అన్ని సిద్ధం చేసుకొని, చీకటి పడే లోపుగానే ఫుడ్ అది కంప్లీట్ చేసేసి, డిన్నర్ కంప్లీట్ చేసేసి వాళ్ళు నిద్రపోయేవాళ్ళు. ఆ విధంగా అప్పుడున్నటువంటి కాలాన్ని, వాళ్ళ పనులను వాళ్ళు నిర్వహించుకునేవాళ్ళనమాట. ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో క్యాలెండర్ డిజైన్ చేసిన తర్వాత టైమ్‌ని 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 తీసుకున్న తర్వాత టైమ్ అనేది 24 అవర్స్ అని జెప్పేసి, బేసిక్‌గా అయితే 24 అవర్స్ కాదు, 23 అవర్స్ 56 ఆర్ 57 సెకండ్స్ 7 మినిట్స్ వస్తుంది. ఆ టయాన్ని బట్టి వీళ్ళు అంచనా వేసి ఒక క్యాలెండర్‌ని డిజైన్ చేయడం గాని అలా చేశారనమాట. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 అవర్స్ 56 మినిట్స్ పడుతుంది. ఆ టైంని బేస్ చేసుకొని క్యాలెండర్ గాని, గడియారం గాని డిజైన్ చేస్తూ వచ్చారు. దాని ప్రకారంగా ఇప్పుడు మనం మూవ్ అవుతూ ఉన్నాము. ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో మనం అవుతూ ఉన్నాము. ఆ కాలాన్ని ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారు? వేస్ట్ చేసుకుంటున్నారా? యుటిలైజ్ చేసుకుంటున్నారా? సక్సెస్ తీసుకుంటున్నారా? అలాగే ఫెయిల్యూర్‌తో అలా మిగిలిపోతున్నారా? అనే కాన్సెప్ట్ చూసుకుంటే గనక కాలాన్ని ఎలా నిర్వహణ చేస్తే మనం సక్సెస్ అవుతాము అనేది. ఇప్పుడు మనకి 888 ఫార్ములా ఒకటుంటుంది. 888 ఫార్ములా ఏంటంటే 8+8+8 24 అవర్స్. 8 అవర్స్ వర్క్ చేయడానికి, 8 అవర్స్ స్లీప్, 8 అవర్స్ ఇంకా భోంచేయడానికి, స్నానం చేయడానికి, ఇంకేదైనా పనులుంటే అవి చూసుకోవడానికి 8 అవర్స్ కేటగిరీ. ఇలా గనక మనం ప్లాన్ చేసుకుంటే మనం డెఫినెట్‌గా సక్సెస్ అవుతామనేది దీనొక బేసిక్ ఇన్ఫర్మేషన్. ఒకసారి చేయి జారిపోతే తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే అది కాలం మాత్రమే. మనం అనుకుంటాము, చాలా సార్లు ఆలోచన చేసుకుంటా ఉంటాము. మనం ఆ టైంలో అలా చేస్తే బావుండేది. ఒక 10థ్ క్లాస్ చదివేటప్పుడు 10థ్ క్లాస్‌లో ఆ విధంగా చదువుంటే మనకి 500 అబోవ్ వచ్చాయేమో అనని నేను అనుకుంటాను. అలాగే చాలా మంది ఆ టైంలో క్యాంపస్ ఇంటర్‌వ్యూస్‌లో అలా చేస్తే నాకు జాబ్ వచ్చేదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం అలా రియాక్ట్ అయ్యుంటే బావుండేది అని చాలా మంది అనుకుంటారు. అదేంటంటే అది జరిగిపోయిన కాలము. మళ్ళీ దాన్ని రిపీట్ అవ్వాలంటే అది చాలా కష్టం. చాలా మంది గూడా మనం చిన్నటి కాలానికెళ్ళిపోతే బావుండిద్ది అని చాలా మంది అనుకుంటారు. అలా ఒకసారి జారిపోతే, మన చెయ్యి జారిపోతే తిరిగి రానిది ఏదైనా ఉందంటే టైం మాత్రమే. కాలాన్ని నిరంతరం సద్వినియోగపరుచుకోవాలి. సమయాన్ని దుర్వినియోగపరచకుండా ఎవరైతే కష్టపడతారో వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. ఇప్పుడు చూసుకుంటే టైమ్ 24 అవర్స్‌ని ఎవరైతే మస్ట్ అండ్ షుడ్‌గా ఒక ప్లాన్ ప్రకారంగా నిద్ర ఇన్ని ఇన్ని ఇంత ఇంత సమయం నిద్రపోవాలి. ఇంత ప్లానింగ్‌లో వర్క్ చేసుకోవాలి. ఇంత టైంలో మనం అదర్ యాక్టివిటీస్ చూసుకోవాలి అని ప్లాన్ చేసుకొని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా విజేతలుగా నిలుస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే వాళ్ళు చాలా కష్టపడాల్సొస్తుంది. ఏంటంటే వాళ్ళు సమయానికి ఆ టార్గెట్స్ గాని, ఆ పనులు గాని చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక ఒత్తిడికి గురవుతూ ఉంటారనమాట. మనలో చాలా మంది నాకు టైం సరిపోవడం లేదు, లేకపోతే అది చేసేవాడిని, ఇది చేసేవాడిని అంటూ ఉంటారు. అది సరైన వాదన కాదు. నిజంగానే మనలో చాలా మంది ఏంటంటే, ఇప్పుడు ఒక కాలొచ్చింది. ఒక కాలొచ్చినప్పుడు దాన్ని వేస్ట్‌గా మాట్లాడుతుంటాం చాలా టైం. "నువ్వేం కూర చేసావు? నేను ఈ కూర చేశాను. ఈ కూర అలా చేస్తే బావుంటది. ఈ డ్రెస్ అలా బావుంటది. ఆ శారీకి ఆ బ్లౌజ్ బావుంటది." ఇలా వేస్ట్ ఆఫ్ అంటే ఎక్కువ మాట్లాడేస్తుంటాము. టైం అనేది ఈ అనవసరమైనటువంటి మాటలతోనే టైం అనేది వృధా చేసుకుంటూ ఉంటాం మనలో చాలా మందిమి. అది సరైన పద్ధతి గాదు. ఇప్పుడు చాలా మందిమి ఉద్యోగాలు చేస్తుంటాము, వ్యాపారాలు చేస్తుంటాము, పిల్లల్ని చూసుకుంటా ఉంటాము. ఇంకా హౌస్ వైఫ్‌లయితే చాలా టైం ఉంటుంది చెప్పాలంటే. పిల్లలెళ్ళిన దగ్గర నుంచి 12-1 మధ్యలో మన పనులన్నీ అయిపోతాయి. 1 తర్వాత నుంచి మళ్ళీ పిల్లలొచ్చే టైం అంటే 3 వరకి గాని, 4 వరకు గాని మనం ఖాళీగానే ఉంటాం.
ఆ టైంలో ఏం చేస్తున్నామంటే చాలా మంది వేరే వేరే ఇల్లు ఏదైనా సర్దుకోవడం గానీ, ఇంట్లో ఏదైనా సర్దుకోవడం గానీ, ఏదైనా పిండి వంటలు చేసుకోవడం గానీ, పిల్లలకి స్నాక్స్‌గా గానీ అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందేమో ఫోన్‌లు చూసుకుంటా ఉంటారు. కొంతమందేమో టీవీ సీరియల్స్ చూసుకుంటా ఉంటారు. ఇలా టైం అనేది వృధా చేసుకుంటూ ఉంటారు. నాకు టైం సరిపోవటం లేదనేసి చెప్తూ ఉంటారు. కానీ మనం మనం అనుకున్న పని అనుకున్నట్లు చేయాలనుకుంటే గనక, మనం సద్వినియోగం చేసుకుంటే టైంని చాలా యూజ్‌ఫుల్ అవుతుంది మనకి. టైం అనేది అందరికీ సమానమే. పేదవాడి నుంచి ప్రపంచ ధనికుడి వరకు అందరికి రోజుకు 24 గంటలే. సపోజ్ చూసుకుంటే 24 అవర్స్ అనేది అందరికి సమానమే గదండీ! 24 అవర్స్ మనం నిద్ర లేచి మనం టైం చూసుకున్న దగ్గర నుంచి మళ్ళీ మనం నిద్రపోయే టైం వరకు కూడా మనకుండే టైము 24 అవర్సే. అదెవరికి? పేదవాడికి. అలాగే ధనవంతుడికి. ఇప్పుడు బిల్ గేట్స్‌కి తీసుకున్నా 24 అవర్సే ఉంటది. ఇప్పుడు నాకు తీసుకున్నా 24 అవర్సే అవుద్ది. కానీ బిల్ గేట్స్ ఎలా అయ్యాడు అంటే సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకున్నాడు గాబట్టే బిల్ గేట్స్ అయ్యాడు. నేను సరిగ్గా సక్రమంగా యూజ్ చేసుకోలేదు గాబట్టే నేనింకా ఈ సిట్యుయేషన్‌లో ఉన్నానని నేననుకుంటాను. కాలం విలువ తెలుసుకొని పొదుపుగా వాడుకుంటే గొప్పవాళ్ళవుతారు. లేకపోతే సామాన్యులుగానే మిగిలిపోతారు. కాలాన్ని టైంని ఒక నిమిషం, పోయిన నిమిషాన్ని ఒక రూ. 1,00,000 ఇచ్చి ఆ టయాన్ని నాకు తీసుకురమ్మంటే తీసుకురాగలమా? తీసుకురాలేం. పోనీ ఒక రూ. 1,00,000 ఇచ్చి తీసుకురండి నాకు ఆ టయాన్ని, నేను ఆ టయానికి ఎళ్ళిపోవాలా, మళ్ళీ అక్కడున్నటువంటి నా మిస్టేక్‌ని లేకపోతే నేనే చేయాల్సిన దాన్ని చేసుకొనొస్తాను అంటే కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఎప్పుడు చేయాల్సిన టైంని అప్పుడే చేయాలి. టైంని పొదుపుగా వాడుకోవాలి. సో, ప్రతిరోజు మన చేతుల్లో 24 గంటలుంటుంది. అంటే 1440 నిమిషాలు, 86,400 సెకండ్లు మన చేతిలో ఉంటాయి. సెకండ్స్‌గా తీసుకుంటే మనం ఎన్ని సెకండ్స్ వృధాగా పోయుంటాయి. ఇప్పుడు నా ఏజ్ 35 ఇయర్స్. అంటే ఈ 35 ఇయర్స్‌లో నేను ఎంత వేస్ట్ చేసుంటాను నా టైం అనుకుంటే చాలా వేస్టే చేశాను. ఇలా మనం గనక మనం ఒక క్రమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా, ఒక ప్లాన్ ప్రకారంగా మన టైంని డివైడ్ చేసుకుంటూ, ఫస్ట్ చేయాల్సిన పని ఫస్ట్ చేసేసి, తర్వాత చేయాల్సిన పనులను తర్వాత చేసుకున్నట్లయితే, మనకి సమయం అనేది చాలా మిగులుతుంది. ఆ సమయాన్ని వేరే పనులకు యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఉదయం లేవంగానే సమయం మన చేతిలో ఎంతుంటుందంటే, 86,400 సెకండ్లు మన చేతిలో ఉంటాయి. వీటిని మనం ఏ విధంగా వాడుకోబోతున్నాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం నిద్ర లేవగానే నిజంగానే మన చేతిలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 86,400 సెకండ్స్. అంటే 24 అవర్స్‌ని సెకండ్స్‌గా డివైడ్ చేస్తే 86,400 సెకండ్లు మన చేతిలో ఉంటాయి. దాన్ని మనం ఏ విధంగా వాడుకుంటున్నాము అనేది మన చేతుల్లోనే ఉంటుంది. దానికొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇదొక సామ్రాజ్యము. ఇక్కడొక రాజు ఉంటాడు. ఇక్కడేంటంటే 1 ఇయర్‌కి ఒక రాజు అనే అతను చేంజ్ అవుతూ ఉంటాడు. ఒక రాజు చేంజ్ అవుతూ వచ్చినప్పుడు అతని చేతిలో 1 ఇయర్ ఉంటుంది. ఆ ఇయర్‌లో అతను ఎన్నో అంటే సామాన్యులు పొందలేనటువంటి ఫెసిలిటీస్ అన్నీ గూడా అతనికి ఆ రాజ్యంలో, ఆ ప్రజల మధ్యలో అతనికుంటాయి. ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఆ 1 ఇయర్ అయిపోయిన తర్వాత, అక్కడ రాజుని తీసుకొనెళ్ళి ఒక దీవి ఇక్కడ కనిపిస్తుంది గదా! ఒక సముద్రము, అక్కడొక ద్వీపం. ఆ ద్వీపంలో అతన్ని వదిలేస్తా ఉంటారు. అట్లా వదిలేసినప్పుడు ఇక్కడేం జరుగుతుందంటే, ఆ ద్వీపం ఒక అడవి అవ్వుండొచ్చు. అక్కడ మనిషి సంచారం అనేది ఏదీ లేదు. అలాంటి టైంలో ఆ రాజుని అక్కడ తీసుకొనెళ్ళి వదిలిపెట్టేసొచ్చినప్పుడు, అక్కడ క్రూర మృగాల చేతిలో గాని, ఇంకేదైనా ఫుడ్ దొరకక గాని, నీళ్లు దొరకక గాని, అతను అక్కడే పడి చనిపోయే సిట్యుయేషన్ అన్నమాట. అంటే ఇక్కడ సరిగ్గా అతను ప్లాన్ చేసుకోలేదు. ఒక 1 ఇయర్‌లో రాజుగా ఉన్న అతను అక్కడ సామ్రాజ్యం మొత్తం ఎక్కడ ఏది చెబితే అది అతని మాట నెరవేరే యొక్క పరిస్థితుల్లో కూడా అతను ఉన్నటువంటి ఆ 1 ఇయర్‌ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేక ఇక్కడెళ్ళి ఆ ద్వీపంలో వీళ్ళందరూ కలిసి తీసుకొనెళ్ళి ఆయన ద్వీపంలో వదిలేస్తుంటారు రాజుని. అలా ఎంతో మంది రాజులొచ్చారు. అలాగే ఆ ద్వీపంలో వదిలిపెట్టడం జరిగింది 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. వాళ్ళందరూ గూడా ఆ యొక్క క్రూర మృగాల చేతిలో గాని, అక్కడ ఆహారం అందక గాని, నీరందక గాని
తిరిగి 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 ఆ యొక్క ద్వీపంలోనే వాళ్ళు చనిపోతూ వచ్చారు. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ కృష్ణదేవరాయలు లాంటి ఒక మంచి వైజ్ రాజు యొక్క రాజ్యంలోనికి వచ్చాడు. యొక్క రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే తను అసలు ఈ ముందున్న రాజులందరినీ కూడా అసలు ఏం చేస్తున్నారు అనేసి తను థింక్ చేస్తూ వచ్చినప్పుడు ఆ సిచ్యుయేషన్ అతనికి అర్థమైపోయింది. ఇలా రాజులందరిని తీసుకొని వెళ్ళి ఆ ద్వీపంలో పడవేసి ఆ ద్వీపంలో వాళ్ళు ఫుడ్ లేక ఆహారం లేక వసతి గృహాలు ఏమీ లేక వాళ్ళు అక్కడే చనిపోయారు అని గ్రహించాడు. అక్కడ వాతావరణం కూడా అంత పరిశీలన చేస్తూ వచ్చాడు. పరిశీలన చేస్తూ వచ్చినప్పుడు ఆ 1 year టైంలో తర్వాత ఈ టైం కూడా 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈయన కూడా తీసుకొని వెళ్ళి ఆ యొక్క ద్వీపంలో వదిలేస్తారు కాబట్టి ఇతను ముందుగానే ఒక ప్లాన్ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడంటే ఆ ద్వీపంలో ఒక మంచి మంచి వస్తువులు కలిగినటువంటి ఒక పెద్ద భవనాన్ని తన కొరకు నిర్మాణం చేసుకుంటూ వచ్చాడు. ఏంటంటే రాజు కాబట్టి ఏది చెప్పినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కింద ఉన్నటువంటి రాజు కింద ఉన్నటువంటి మంత్రులు గాని కిందటువంటి మొత్తం క్యాబినెట్ గాని మొత్తం కూడా ఆయన మాటే వినాలి. ఆయన మాట విని ఏం చేశారంటే ఆ ద్వీపంలో మంచి ఒక ఇల్లు, ప్రహరీ గోడ చుట్టూ అక్కడ సకల సదుపాయాలతో అతను ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఆ ఇతను 1 year కూడా కంప్లీట్ అయిపోయింది. కృష్ణదేవరాయలు అటువంటి రాజు యొక్క టైం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రాజును కూడా తీసుకొని వెళ్ళి అదే ద్వీపంలో పెట్టారు. అదే ద్వీపంలో పెట్టినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఆల్రెడీ అయిపోయింది కదా, కట్టడం అయిపోయింది కదా, ఆ బిల్డింగ్ లో చక్కగా సకల సదుపాయాలతో చక్కగా అక్కడ కూడా ఒక కింగ్ లాగా ఉండి ఒక మంచి యొక్క బిల్డింగ్ చూసారు కదా, ఆ బిల్డింగ్ లాగా ఉంటుంది. అక్కడ కూడా అలా ఒక సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసుకొని అక్కడ మిగిలిన తన కాలం అంతా కూడా అక్కడ గడిపేస్తూ వచ్చాడు కృష్ణదేవరాయ లాంటి వైజ్ రాజు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర సమయం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే మన రాబోయే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతే కదా, అక్కడ కృష్ణదేవరాయలు ఒక ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి తన కోసం ఒక బిల్డింగ్ నిర్మాణం చేసుకుంటూ వచ్చాడు కాబట్టి తను బ్రతికాడు. తను బ్రతికున్నంత కాలం అంతా కూడా చక్కగా భోగభాగ్యాలు అనుభవిస్తూ వచ్చాడు. మన దగ్గర సమయం ఉన్నప్పుడు మనం ప్లాన్ చేసుకోకపోతే ఆ ముందు రాజులు ఏ విధంగా అక్కడికి వెళ్లి చనిపోయారో ఆ విధంగా మన భవిష్యత్తు కూడా అంధకారమయం అవుతుంది అన్నమాట. అంతే కదా, ఇప్పుడు కృష్ణదేవరాయలు ప్లాన్ చేసుకున్నారు కాబట్టే భోగభాగ్యాలు అనిపిస్తూ వచ్చాడు. అలాగే ప్లాన్ చేసుకుని రాజులందరూ కూడా అక్కడికి వెళ్ళి చనిపోతూ వచ్చారు. క్రూర మృగాల చేతిలో చనిపోతూ వచ్చారు. వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా అంధకారమయం అయిపోయింది, చనిపోయారు. దీన్ని బట్టి చూస్తే మన సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పిక్స్ చూసారా, ఏపీజే అబ్దుల్ కలాం గారు, స్వామి వివేకానంద, గాంధీ గారు. ఈ మహానుభావులు ఎవరైతే మనకు చిత్రాల్లో కనిపిస్తారో వారు సమయం నిర్వహణ బ్రహ్మాండంగా చేసి తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ ఎలా ఇవ్వాలన్నది ఆలోచించేవాళ్ళు. చూస్తే ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారిని చూసుకుంటే ఈయన ఒక మంచి ఒక సైంటిస్ట్. మన దేశం నుండి ఇస్రో నుండి SLV-3 అనేది మొట్టమొదటి భారతదేశ ఉపగ్రహాన్ని ఈయన ఉన్న కాలంలో ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. వివేకానంద గారిని చూసుకుంటే యూత్ కి ఎంతో ఇన్స్పిరేషనల్ గా ఉంటారు. అలాగే గాంధీ గారిని చూసుకుంటే ఒక శాంతి స్వరూపంలో కనపడతారు. ఎక్కడ చూసినా గానీ, ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా గానీ, ఏ కోర్టులో చూసినా గానీ, ఏ స్కూల్లో చూసినా గానీ గాంధీ గారి ఫ్రేమ్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. కాలేజ్ లో చూసుకుంటే వివేకానంద గారు ఆయన సూక్తులు గానీ కాలేజెస్ లో చాలా వరకు పోస్టర్ లాగా వివేకానంద గారి ఫోటో ఉంటుంది. అబ్దుల్ కలాం గారి ఫోటో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. వీళ్ళు ఈ విధంగా ఒక ఫ్రేమ్ లోకి వెళ్ళగలిగారు అంటే వాళ్ళు బ్రహ్మాండంగా చేసి, అంటే వారికి ఉన్నటువంటి సమయాన్ని వారు బాగా సద్వినియోగం చేసుకొని ఎక్కువ రిజల్ట్ తీసుకున్నవారు కాబట్టి వాళ్ళు అలా ఫ్రేమ్ లోకి వెళ్ళారు. వీళ్ళ మనకు బాగా తెలిసిన వ్యక్తి కింద చూడండి, ఆయన పేరు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈయన సమయం దొరికినప్పుడల్లా ఎంతో మంది విద్యార్థులతో మాట్లాడుతుండేవాళ్ళు. ఈయన ఒక సైంటిస్ట్. ఎంతో స్వాభావికంగా అయితే చాలా తగ్గించుకొని ఎంతో బాగా ఉండే ఆయన అబ్దుల్ కలాం గారు. ఈయన భారతరత్న అవార్డు కూడా వచ్చింది ఈయనకి. పద్మవిభూషణ్ అవార్డులు కూడా తీసుకొని వచ్చారు అబ్దుల్ కలాం గారు. దేశానికి ఎన్నో సేవలు చేశారు ఇస్రో ద్వారా.
సైంటిఫిక్ గా ఎన్నో క్షిపణులు మన దేశం నుంచి ఆకాశంలోనికి ఎగరడానికి ఈయన నాలెడ్జ్ మనకి యూస్ఫుల్ అయింది. అందుకని చెప్పేసి మన భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈయనకి భారతరత్న ఇచ్చి అత్యున్నతమైనటువంటి పురస్కారం అన్నమాట. భారతరత్న అనేది ఈయన్ని గౌరవించారన్నమాట. ఈయన మన దేశానికి 11వ రాష్ట్రపతిగా చేశారు. 2002 నుంచి 2007 వరకు మన రాష్ట్రానికి రాష్ట్రపతిగా ఉన్నారు. ఈయన రాష్ట్రపతిగా చేసినప్పుడు నేను హై స్కూల్లో చదువుతున్నాను. ఈయన్ని ఓకే, మీరు ఈ రాష్ట్రపతిగా ఉన్నారు 2002 నుంచి 2007 వరకు ఇంత రాష్ట్రపతిగా ఉన్నారు. అక్కడేమో మీకు సదుపాయాలు బాగా ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది. రాష్ట్రపతి పదవి విరమణ తర్వాత మీరేం చేస్తారు అని అడిగినప్పుడు ఈయన ఏం చెప్పారంటే, చక్కగా వెళ్ళి నేను స్కూల్లో గాని ఒక యూనివర్సిటీలో గాని స్టూడెంట్స్ కి నేను చదువు చెప్పుకుంటాను అని చెప్పుకొచ్చేవారంట. ఈయన యొక్క సూక్తులు గాని, ఈయన రాసిన బుక్స్ గాని యూత్ కి ఎంతో ఇన్స్పిరేషన్ అన్నమాట. అబ్దుల్ కలాం గారు రాసినటువంటి బుక్స్. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగానే రాష్ట్ర పదవి పాలన తర్వాత యూనివర్సిటీకి వెళ్లి పాఠాలు చెప్పుకునే వాళ్ళు. అయితే చాలా మంది రాష్ట్రపతి పాలన అయిపోయిన తర్వాత నాకు సకల సదుపాయాలు ఉంటాయో ఉండవో అని ఒత్తిడికి గురవుతారు. అంతే కదండి. ఇప్పుడు ఒక రాష్ట్రపతిగా ఉన్నారంటే అప్పుడు పక్కన బాడీ గార్డ్స్ గాని, ఒక లగ్జరీ హౌస్ గాని, కావాల్సినటువంటి ఫుడ్ గాని, ఏదైనా గాని ఒక ఫ్లైట్ లో తిరిగి ఏ దేశాలకైనా ఫ్లైట్ లో తిరిగే అవకాశం ఉంటుంది. ఏ ఒక్క రాష్ట్రానికి తిరగడానికి కూడా ఒక ఫ్లైట్ ఉంటుంది. అవన్నీ సదుపాయాలన్నీ అయిపోయిన తర్వాత రాష్ట్రపతి పదవి పాలన అయిపోయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఆ తర్వాత నేనేం చేయాలి, నాకంటే ఈ ఫెసిలిటీస్ ఏముండవు కదా అని చెప్పేసి ఒక టెన్షన్ కి గురవుతూ ఉంటారు. అయితే అబ్దుల్ కలాం గారు పదవి విరమణ తర్వాత ఏం చేయాలనేది ఒక ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఆయనలో ఒక ఒత్తిడి కనపడలేదు, ఆనందంగా ఉండేవాడు. అందుకే ఆయన విద్యార్థులతో మాట్లాడుతూనే ప్రాణం వదిలారు. ఈయన విద్యార్థులతో మాట్లాడుతూ ఉపన్యాసం చేస్తూ ఆయన ప్లాన్ చేసుకున్న విధంగానే విద్యార్థులతో మాట్లాడుతూనే ఆయన చనిపోవడం జరిగింది. అంటే ప్లాన్ చేసుకున్న వాళ్ళ లైఫ్ లు ఈ విధంగా ఉంటాయి, ప్లాన్ చేసుకోలేని వాళ్ళ లైఫ్ లు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ చేసుకున్న వాళ్ళ జీవితాలు హాస్పిటల్లోనే ఐసీఎల్లో ముగుస్తూ ఉంటాయి. ప్లాన్ చేసుకున్న వాళ్ళ జీవితాలు అన్ని పోస్టర్ల మీద నిలుస్తాయి. అంతే కదండి. అబ్దుల్ కలాం గారు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఒక ప్లానింగ్ ప్రకారంగా దేశానికి, మన భారతదేశానికి ఎలలేని కీర్తి తీసుకొని వచ్చారు కాబట్టి ఆయన ఒక పోస్టర్ లో నిలిచారు. అలాగే ఒక ప్లాన్ చేసుకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటే హాస్పిటల్ ఐసీయూలో ముగిసిపోతూ ఉంటాయి. ఇదే ముందస్తు ఆలోచన ఉన్న వాళ్ళ జీవితాలు మరియు ముందస్తు ఆలోచన లేని వాళ్ళ మధ్య భేదం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే మన దగ్గర బ్రహ్మాండంగా సమయం ఉందిలే, నెమ్మదిగా చేసుకోవచ్చులే అని, ఇంకా చాలా సమయం ఉందిలే అని పోస్ట్ పోన్ చేస్తూ వస్తాం. ఇప్పుడు మనలో చాలా మందిని ఇప్పుడు వెస్టేజ్ చేయాలంటే ఇంకా బోల్డంత టైం ఉందిలే, నేను జాయిన్ అయింది ఇప్పుడే కదా, చూద్దాము, చెప్తే కూడా ఎవరు రావట్లేదు, చూద్దాము అన్న ఆలోచనలో ఉంటూ ఉంటారు. ఇక్కడ నాకు చాలా టైం ఉంది, నాకు బ్రహ్మాండమైన టైం ఉంది, నేను చేసుకుంటే గనక నాకు వస్తారులే అని చెప్పేసి మన పనులు పోస్ట్ పోన్ చేసుకుంటే గనక మనం కూడా ఒక ప్లానింగ్ లేని వాళ్ళుగా ఉంటాం. ప్లాన్ చేసుకున్నామంటే ఇప్పుడు మన బిజినెస్ లో ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఏ రేంజ్ లో ఉన్నారంటే మనం వాళ్ళ గురించి ప్రతి ఒక్క జూమ్ మీటింగ్ లో మాట్లాడుకుంటూ వస్తాం. వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు బీబీ మేడం గురించి గానీ, వైఎస్ఆర్ సార్ గురించి గానీ, ఇలా మన ముందున్న వాళ్ళ గురించి బాబురావు సార్ గురించి గానీ మనం ఎలా చెప్పుకుంటామంటే వాళ్ళు మనకన్నా ముందు ఏ సదుపాయాలు లేనప్పుడు ఏ సదుపాయాలు లేనప్పుడు వాళ్ళు బ్రహ్మాండంగా చేసి వాళ్ళని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఆ విధంగా చేసి ఆ స్టేజ్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు 20 lakhs, 4 lakhs, 5 lakhs, 30 lakhs, 1 crore, 2 crores వరకు సాధిస్తున్నారని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకు కూడా అదే సమయం ఉంది. అదే సమయంలోనే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారంగా టైం టు టైం ఫస్ట్ చేయాల్సిన పని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, సెకండ్ చేయాల్సిన పనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళ స్టేజ్ లో ఉన్నారు. ఇది సరైనది కాదు. కాలం యొక్క విలువ చాలా విలువైనది మరి ముఖ్యమైనది. ఇది తెలుసుకోకుండా చాలా మంది చాలా సమయం వృధా చేస్తుంటారు. చూడండి, ఇక్కడ మనం కూడా చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. మనకు చాలా బ్రహ్మాండమైన ఏజ్ ఉంది, ఇప్పుడు మనకు తక్కువే కదా, నేను జాయిన్ అయిన తక్కువే కదా, చేసుకుందాంలే, ఇంకా చాలా మంది రావాల్సింది కదా, నాలాంటి వాళ్ళ కోసం నేను వెతుకుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను, వాళ్ళ మైండ్ సెట్ కనిపెడుతూ ఉంటాను అని టైం వృధా చేస్తే గనక మనం మన విలువైన సమయాన్ని చాలా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయండి చెప్తూ ఉంటారు కదా, రేపు చేయాల్సిన పనిని ఈ రోజే చేయి,
ఇప్పుడు సాయంత్రం చేయాల్సిన పని ఇప్పుడే చేయని సూక్తి ఉంది. దాని ప్రకారంగా చేసుకుంటే గనక మనం సక్సెస్ అనేది డెఫినెట్ గా తీసుకుంటాం. హౌ టు మేనేజ్ టైం. అసలు హౌ టు మేనేజ్ అంటే ఎలా సమయాన్ని నిర్వహణ చేయాలనేది ఇక్కడ చూసుకుంటే, సమయం ప్రతిరోజు మన చేతుల్లో 24 అవర్స్ ఉంటుందని చెప్పుకున్నాము. అందులో 1440 నిమిషాలు, 86,400 సెకండ్స్ మన చేతిలో ఉంటాయి. ఒక సెకండ్ విలువ ఎంత అంటే, ఇక్కడ ఒక రన్నింగ్ రేస్ జరుగుతుంది కదండి. ఒక రన్నింగ్ రేస్ అంటే వీళ్ళెంతో ఫుల్ ప్లెడ్జ్డ్ గా ప్రాక్టీస్ అయ్యి ఈ రన్నింగ్ రేస్ లో పాల్గొంటారు. అంటే ఒక 100 మీటర్స్ గానీ, 200 మీటర్స్ గానీ, 400 మీటర్స్ గానీ ఒక రన్నింగ్ రేస్ జరుగుతూ వచ్చినప్పుడు ఇక్కడ ఒక 10 మెంబర్స్ గానీ, 15 మెంబర్స్ గానీ ఇక్కడ జాయిన్ అయ్యి, దేశాల నుంచి జాయిన్ అయ్యి ఇక్కడ రన్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ రన్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే గోల్డ్, సిల్వర్, బ్రోంజ్ ఈ 3 మెడల్స్ అనేవి ఇక్కడ ఉన్న వాటిలో ఎవరికో ముగ్గురికి రావడం జరుగుతుంది. ఆ ముగ్గురిలో ఓడిపోయిన అతన్ని అడిగితే ఒక సెకండ్ విలువ అతను ఎలా చెప్తాడంటే, నేను ఒక సెకండ్ ముందు పరిగెట్టుంటే నాకు కనీసం నేను బ్రోంజ్ వరకైనా అందుకోగలిగి ఉండేవాడిని అని చెప్పేసి అతను బాధపడుతూ ఉంటాడు. ఒక నిమిషం విలువ ఎంత అంటే, ఇక్కడ చూస్తే ఇది ఒక ఎగ్జామ్ హాల్, ఎగ్జామ్ కి వచ్చినటువంటి స్టూడెంట్ అన్నమాట. ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఎగ్జామ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం ఎగ్జామ్ హాల్లో కనబడాలి. ఆ ఇన్ టైమ్ లో ఎగ్జామ్ హాల్లో రాకపోతే కనుక గేట్లు వేసేసి బయట కూర్చోబెడుతున్నారు. నేను చదువుకునే రోజుల్లో కొంచెం 5 మినిట్స్ లేట్ అయినా గానీ అప్రూవల్ ఇచ్చేవాళ్ళు, వెళ్ళి కూర్చునేవాళ్ళు అనమాట. ఇలా పలానా సిచ్యుయేషన్ వచ్చింది అని చెప్తే అప్పుడు కొంచెం తీసుకొని ఎగ్జామ్ రాయనిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ లో ఒక్క నిమిషం లేట్ అయినా సరే గేట్లు క్లోజ్ చేసేస్తున్నారు, గేట్లు ఓపెన్ చేయట్లేదు. అక్కడ కూర్చున్న వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటున్నారు ఇన్ టైమ్ లో రాలేదని చెప్పేసి. ఇలాంటి సిచ్యుయేషన్ డిఎస్సి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ, టెట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కానీ చాలా గ్రూప్స్ కి రాసే వాళ్ళు కానీ చాలా ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఒక్క నిమిషం ముందు రావాల్సింది, నేను లేట్ అయ్యాను, ఒక్క నిమిషం ముందు వచ్చింటే నాకు ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ దొరికేది అని చెప్పేసి వీళ్ళు చాలా బాధపడుతుంటారు. ఒక గంట విలువ ఎంత అంటే, ఇక్కడ ఏంటంటే ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తి లేకపోతే ఒక హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తిని మనము అనుకుంటాము హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనం అంబులెన్స్ కి ఫోన్ చేస్తాము. అంబులెన్స్ రావడం లేట్ అయిందో, లేకపోతే మనం తీసుకెళ్ళడం లేట్ అవుతుందో, హాస్పిటల్ దూరంగా అవడం వల్ల మనం లేట్ గా వెళ్ళాము, మనకు తెలియదు. తెలియకుండానే మనం మన హడావిడిలో గానీ మన టెన్షన్ వచ్చేసి ఏదో చేసేసి అతనికి అక్కడే మనం చేయాల్సిన ట్రీట్మెంట్ కూడా సరిగ్గా చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్లే టైంలో ఒక గంట వేస్ట్ అయిపోయింది అనుకోండి. వేస్ట్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ గారు లోపలికి తీసుకుని వెళ్తారు పేషెంట్ లోపల తీసుకెళ్లిన తర్వాత అమ్మ బయటకు వచ్చి ఆయన ఏం చెప్తాడంటే, మీరు ఒక గంట ముందు ఇతను తీసుకురావాల్సింది, ఒక గంట ముందు తీసుకొని వస్తే మా ప్రయత్నం మేము చేసేవాళ్ళం, కనీసం ప్రాణమైన దక్కేది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అక్కడటువంటి ఆ కుటుంబ సభ్యులకి తెలుస్తుంది ఆ ఒక్క గంట విలువ. అయ్యో మేము ఒక గంట ముందు తీసుకురావాల్సింది, ఇప్పుడు మనిషి లేకుండా పోయాడని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ ఒక రోజు విలువ. ఇక్కడ ఒక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఒక పేషెంట్ ని చూస్తూ ఉన్నాము. వెంటిలేటర్ మీద ఉండడం అంటే ఆ యొక్క మిషనరీస్ అన్ని కూడా తీసేస్తే, ఆ మిషనరీస్ ఉన్నటువంటి ఆక్సిజన్ గానీ, పక్కన ఉన్నటువంటి ఈ ఈసీజీలు గానీ అన్ని కానీ తీసేస్తే ఆ వ్యక్తి వెంటనే చనిపోతాడు. ఆ చనిపోయే సిచ్యుయేషన్ లో ఉన్న ఫ్యామిలీకే తెలుస్తుంది ఆ యొక్క రోజు విలువ. ఇలా తీసుకుంటే ఎంత అంటే, ఒక ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటారు కదండి, 7 మంత్ లో పుడతారు, 8 మంత్ లో పుడతారు. ఇలా పుట్టే వాళ్ళని మనం నెలలు నిండకుండా పుట్టే వాళ్ళని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాము. వీళ్ళని NICU లో పెడతారు, అంటే ఒక బాక్స్ లో పెడతారు. అక్కడ ఉన్నటువంటి రేడియేషన్స్ ద్వారా వాళ్ళ యొక్క మదర్ వూంబ్ లో ఎలా ఉంటారో అలా ఉండడానికి అక్కడ ఆస్కారం ఉంటుంది. అదే అక్కడ ఉన్నటువంటి ఆ తల్లికి తెలుస్తుంది. ఏం తెలుస్తుందంటే, నువ్వు 9th మంత్ లో పుడితే బాగుండేదిరా, 8th మంత్ లో పుట్టేవు, ఇప్పుడు నీకు సరిగ్గా అవయవాలు అమర్చబడలేదో ఏమో, నీ సిచ్యుయేషన్ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో, నువ్వు ఎలా ఉంటావు, నీకు ఆటిజం ఏమైనా వస్తుందా ఏంటి, నువ్వు సామాన్య మనుషుల్లాగా అసలు ఉండగలుగుతావా లేదా, ఏదైనా డిఫెక్ట్స్ వస్తాయా అని చెప్పేసి అతను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అనమాట. ఆ NICU లో ఉన్న బేబీస్ తీసుకొని చూస్తే, నేను చూశాను NICU లో బేబీస్ ని. అసలు 4th మంత్ బేబీస్ దగ్గర నుంచి 8th మంత్ బేబీస్ వరకు చిన్న పిల్లలు అక్కడ మదర్ వూంబ్ లో ఉన్నట్లే ఆ NICU లో ఉండి ఉంటారు. ఆ పేరెంట్స్ బాధ ఎంత బాధ అంటే,
ఆ బాధ పేరెంట్స్ కే తెలుస్తుంది. ఒక నెల తర్వాత నువ్వు ఈ భూమి మీదకి వచ్చినట్లయితే మాకెంతో హ్యాపీగా ఉండేదనేసి వాళ్ళ యొక్క సిట్యుయేషన్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఒక సంవత్సరం విలువ ఎంత అంటే, మనం ఒక సంవత్సరం అంతా కష్టపడతాం ఎగ్జామ్ రాయడానికి. మార్చ్‌లో ఎగ్జామ్స్ అంటే, మనం జూన్ నుంచో లేకపోతే జూలై నుంచో స్టార్ట్ అవుతాయి మన కాలేజెస్. స్టార్ట్ అయిన తర్వాత నుంచి మన పోర్షన్ అయిపోతుంది. పోర్షన్ అయిపోయిన తర్వాత మనం మార్చ్‌లో ఎగ్జామ్స్ రాస్తాం. మార్చ్‌లో ఎగ్జామ్స్ రాస్తూ వచ్చినప్పుడు, ఆ మార్చ్‌లో మనం సరిగ్గా చదవలేకో ఏంటో మరి మనం పేపర్ టఫ్‌గా రావడం వల్లనో మనం ఫెయిల్ అయ్యామనుకోండి. ఫెయిల్ అయిన తర్వాత ఆ మార్చ్ నుంచి మళ్ళీ మార్చ్ వరకు వెయిట్ చేయాలి. అలాంటి సిట్యుయేషన్ ఉన్నటువంటి ఒక స్టూడెంట్‌ని అడిగితే, ఫెయిల్ అయినటువంటి కండిషన్ ఉన్నటువంటి స్టూడెంట్‌ని అడిగితే, ఈ సంవత్సరంలో నేను సరిగ్గా చదువుకోలేకపోయాను. ఈ సంవత్సరంలో నేను బాగా చదువుకొనుంటే, నేను బాగా ఎగ్జామ్ అటెంప్ట్ చేసేదాన్ని, బాగా రాయగలిగేదాన్ని, నాకు మంచి స్కోర్ వచ్చేది, నేను పాస్ అయ్యి బయటకొచ్చేదాన్ని అన్న ఉద్దేశంలో ఆ స్టూడెంట్ ఉండడం జరుగుతుంది. ఇవి తెలియకుండా చాలా మంది చాలా సమయం వృధా చేస్తూ ఉంటారు. అంతే గదా! అంతే గదండీ! ఇక్కడ మనం టైమ్ పాస్ చేస్తూ ఉంటే ప్రాణాలు పోతా ఉంటాయి. టైమ్ పాస్ చేస్తూ ఉంటే ఒక రన్ రేస్‌లో మనం విన్ అవ్వాల్సిన వాళ్ళము మనం వెనకొచ్చేస్తూ ఉంటాము. అలాగే ఒక ప్రీమెచ్యూర్ విషయంలో గాని, ఒక ప్రీమెచ్యూర్ బేబీ విషయంలో గాని, ఒక ఎగ్జామ్ రాసే విషయంలో గాని, ఎగ్జామ్ హాల్‌కి లేట్‌గా వచ్చే విషయాల్లో గాని ఇవన్నీ గూడా మనకు తెలుస్తూ ఉంటాయి. కావున జీవితంలో ప్రతి ఒక్కరికి ముందస్తు ఆలోచన మరియు ప్రణాళిక చాలా అవసరం. ఇప్పుడు మనం వెస్టేజ్ చేస్తున్నాము. వెస్టేజ్ చేస్తే ఈరోజు చేయాల్సిన పని ఏదైతే ఉందో ప్రెజెంట్ ఇప్పుడే చేసేయండి ఫస్ట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ దానికైతే ఇస్తూ ఉంటామో దానికే చేసేసుకోవాలి. అసలు ముందు నెక్స్ట్ డేకి మనము ఏం చేయాలనుకుంటున్నాము అనేది గూడా మనం ముందే ప్లాన్ జేసుకొని, ఒక పేపర్ మీద గనక లేతే ఒక బుక్ పెట్టుకొని రేపు జేయాల్సిన పనులన్నీ గూడా రాసుకుంటే గనక వన్ బై వన్ ఇన్ టైమ్‌లో ఆ పనులన్నీ గూడా పూర్తి చేసుకొని మనం నెక్స్ట్ స్టెప్ ముందుకనేది వెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి సమయ నిర్వహణ అనేది చాలా ముఖ్యమైన, విలువైనది. ఇలాగే ప్రాసెస్‌గా చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి మనం టైమ్ వేస్ట్ చేసే పనులకి నో చెప్పడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటంటే ఇప్పుడు కాల్ మాట్లాడుతూ ఉంటాము. ఫోన్‌లో షార్ట్స్ చూస్తూ ఉంటాము. ఒక డిసిప్లిన్ ఉండదు. మనం చేయాల్సిన పని ఇన్ టైమ్‌లో చేయకుండా మనం వేరే వేరే పనులు చేయడం వల్ల అనేది మన టైం అనేది వృధా అయిపోతుంది. ఇప్పుడు మనం నో చెప్పాలి. ఇప్పుడు ఓకే. షార్ట్స్‌లో మనం షార్ట్స్ చూస్తున్నాము. అలాగే టైం అంతా కూడా వృధా అయిపోతుంది అన్నప్పుడు నో, మనం ఇలా చేయకూడదు. ఇది ఇక్కడితో స్టాప్ చేసి నెక్స్ట్ మనం సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలనేది మన ప్లాన్‌లో రాసుకున్న విధానంగా మనం చేయగలుగుతాము. అలా గనక మనం రాసుకుంటే గనక రేపేం చేయాలి అనేది ఈ రోజే రాసుకుంటే గనక మనం డెఫినెట్‌గా ఆ విధంగా ఫాలో అయితే గనక మనం డెఫినెట్‌గా బెస్ట్‌లో సక్సెస్ తీసుకుంటాము. ముందుకెళ్తాము. ఎవరైతే చదువుకునే సమయంలో 20 సంవత్సరాల సమయాన్ని వృధా చేస్తూ శ్రద్ధగా చదువుకోరో, వాళ్ళు మిగిలిన 80 సంవత్సరాల జీవితం అంతా బాధపడాల్సొస్తుంది. ఇప్పుడు మనకు 5 ఇయర్స్ రాంగానే మనల్ని స్కూల్‌లో వేస్తారు. స్కూల్‌లో వేసిన తర్వాత మనం దగ్గరగా 18 ఇయర్స్ చదువుకుంటాం. పీజీ వరకైతే ఇంకా ఎక్కువే చదువుతాము. పీహెచ్‌డీ చేయాలనుకున్నోళ్ళు ఇంకా 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఎక్కువే చదువుతారు. ఆ టైంలో మనం ఫ్రెండ్స్‌తో గాని, ఇంకేదైనా అదర్ యాక్టివిటీస్‌లో గాని పాల్గొంటూ సరిగ్గా చదువుకోకపోతే, సరిగ్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోలేకపోతే తర్వాత ఏమవుతుందంటే ఒక ఇంటర్వ్యూకి గాని అటెండ్ అయినప్పుడు అక్కడ మన బ్యాక్‌లాగ్స్ చూస్తారు. నీకింత గ్యాప్ ఎందుకొచ్చిందని అడుగుతారు. మనకి ఉద్యోగం ఇవ్వడానికి వాళ్ళకంత మనసు రాదు. అదే గనక మనం ఆ 20 సంవత్సరాలు గనక శ్రద్ధగా చదువుకొని లెక్చరర్స్ చెప్పిన ప్రతి ఒక్కటి గూడా మన మైండ్‌లో పెట్టుకొని ఎగ్జామ్స్‌లో అటెంప్ట్ చేసి, ఇన్ టైమ్‌లో మంచి స్కోర్‌తో పాస్ అయ్యి, ఒక డిస్టింక్షన్‌లో పాస్ అయిన ఆ వ్యక్తికి వెంటనే జాబ్ రావడం జరుగుతుంది ఇంటర్‌వ్యూస్‌లో. కానీ వృధా చేసి టైమ్ వేస్ట్ చేసి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ గ్యాప్ వచ్చినోళ్ళకి ఉద్యోగం ఇవ్వాలంటే మేనేజ్‌మెంట్ గూడా చాలా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎవరైతే చదువుకునే సమయంలో 20 సంవత్సరాలు సమయాన్ని వృధా చేయకుండా శ్రద్ధగా చదువుకుంటారో వాళ్ళు మిగిలిన 80 సంవత్సరాలు కూడా హ్యాపీగా ఉంటారు. ఈ సంవత్సరాలు మనం శ్రద్ధగా చదువుకొని ఎగ్జామ్స్‌లో బాగా రాసి, అలాగే ఆ రాజుగారు చేసినట్లుగా ఆ 20 సంవత్సరాల్లో మనకున్నటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి గూడా మన డ్రీమ్స్ గూడా మనం పెట్టుకొని ఆ విధంగా ముందుకి చదువుకుంటే గనక మిగిలినటువంటి 80 సంవత్సరాలు, ఆ 80 సంవత్సరాలు గూడా హ్యాపీగా ఉంటది. చదువుకున్నాం గాబట్టి జాబ్ వస్తది, సాలరీ వస్తది. సాలరీని బట్టి మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అదే మన వెస్టేజ్‌లో అయితే మనకి చదువుకునేటప్పుడు 20 సంవత్సరాలు మనం చదువుకున్నాము. ఆహ్, 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 ఆ ప్రణాళికాబద్ధంగా మిగిలిన 80 సంవత్సరాలు ప్లాన్ చేసుకుంటున్నాం గాబట్టి మన వెస్టేజ్‌లో మనం నిలబడి 2 లేదా 3 సంవత్సరాలు మనం నిలబడి ఓపికగా
మనం చేసుకుంటే ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకొని 1 బై 1 డూప్లికేషన్ చేసుకుంటూ టీమ్ ని నిర్మించుకుంటూ స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వస్తే గనక 2-3 సంవత్సరాల్లో మనం తప్పకుండా మన గోల్ రీచ్ అయిపోతాము. 4 ఇయర్స్ పట్టనియండి, 5 ఇయర్స్ పట్టనియండి. ఇప్పుడు వృధా అయిన సమయం కంటే మనకి ఇప్పుడు వెస్టేజ్ లో వృధా అయ్యే సమయము ఎక్కువని ఎవరు ఆలోచన చేసుకోవద్దు. మనం పెట్టుబడిగా ఇప్పుడు వరకు నేనైతే 35 ఇయర్స్ పెట్టుబడి పెట్టాను, ఏం సాధించలేదు. మిగిలిన 5 ఇయర్స్ అయినా వెస్టేజ్ లో పెట్టుబడి పెడితే నేను ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటాననే నమ్మకంతో నేనైతే ముందుకెళ్తూ ఉన్నాను. అదే విధంగా మన గ్రూప్ లో ఉన్న వాళ్ళని కూడా ఒక కాలు ముందుకేస్తే గనక డెఫినెట్ గా సక్సెస్ తీసుకుంటాము. ఈ రోజు రాలేదు, ఎవరు రావట్లేదు అని మనం వెనకడుగేసామంటే గనక మన మిగిలిన 80 సంవత్సరాల జీవితం అంటే ఇప్పుడు 35 అయిపోయింది కాబట్టి 65 ఇయర్స్ అనేది కూడా చాలా కష్టంగా గడపాల్సి వస్తుంది. ఇదే ఇబ్బందులతో మన మిడిల్ క్లాస్ లైఫ్ అనేది లీడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకోండి. ఆ విధంగా ప్రణాళికాబద్ధంగా వేస్ట్ చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దుర్వినియోగం చేసుకోకుండా ఆ విధంగా ముందుకెళ్దాం మనం. ఈ సమయాన్ని నేను వాడుకుంటే, నా మెదడుని నేను వాడుకుంటే, నా శరీరాన్ని నేను వాడుకుంటే నేను గొప్పవాడిని అవుతాను. నేను అనుకున్నది సాధిస్తాను. నేను ఆనందంగా ఉంటా. నా కుటుంబానికి ఆనందాన్ని పంచగలను. సో అంతే. సమయాన్ని వాడుకుంటే ఇప్పుడు నాకు 24 అవర్స్ ఉంది రోజులో. నేను టైమ్ టు టైమ్ ఏం పని చేయాలో ఆ పని చేసుకుంటూ, నా మైండ్ నేను వాడుకుంటూ అంటే నాకు ఉపయోగకరంగా, ఇతరులకు ఉపయోగకరంగా కాదు. నాకు ఉపయోగకరంగా వాడుకుంటూ, నా శరీరాన్ని నేను వాడుకుంటే నేను గొప్పవాడినవుతాను. అదే నా సమయాన్ని నేను వాడుకోకపోతే, నా మెదడుని నేను వాడుకోకపోతే, నా శరీరాన్ని నేను వాడుకోకపోతే నేను గొప్పవాడిని కాలేను. నన్ను వాడుకున్న వాళ్ళు గొప్పవాళ్ళవుతారు. వారు ఆనందంగా ఉంటారు. అంతే కదా! ఇప్పుడు మన ఆలోచనలొస్తాయి. మన మన ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నా గాని, ఎక్కడైనా గాని ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మన ఆలోచనలంతా గూడా, మన మేధా శక్తంతా గూడా ఆ కంపెనీకే యూజ్‌ఫుల్ అవుతుంది. మనకేమైనా యూజ్‌ఫుల్ అవుతుందా అంటే యూజ్‌ఫుల్ అవుతుంది. ఎంత? 10% అవుతుంది. 90% మన మెదడనేది గాని, మన శరీరం అనేది గాని, మన సమయం అనేది గాని, మనం ఎక్కువగా ఆ కంపెనీ మీద గాని, వాళ్ళ బిజినెస్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం గాబట్టి, ఆహ్, వాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళవుతారు. వాళ్ళే ఆనందంగా ఉంటారు. మనం మాత్రం ఇలాగే ఉండిపోతాము. మన జీవితాలు ఇక్కడే ఉంటాయి. ఎక్కడికి కదలవు ముందుకి. ఇలాగే మనకున్నటువంటి టైంని మనం సద్వినియోగం చేసుకుంటే గనక, మనం ఖచ్చితంగా గూడా మనకు ముందున్నటువంటి మన వెస్టేజ్‌ని సక్రమంగా చేస్తే డే బై డే ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజే చేసుకుంటూ, ఇలాగే గ్రూప్‌ని నిర్మించుకుంటూ, ఇలా చేస్తే గనక మనం డెఫినెట్‌గా సక్సెస్ తీసుకుంటాము. అలాగే ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వాడుకోవాలి. సమయాన్ని సరిగ్గా నిర్వహణ చేసుకోవాలి. 8+8+8 ఈ ఫార్ములాని అందరూ గూడా చక్కగా యూజ్‌ఫుల్ జేసుకోవాలి. మనకున్న 8 అవర్స్‌లో భోంచేయడానికి, స్నానం చేయడానికి, లేకపోతే వర్క్ చేసుకోవడానికి, నిద్రపోవడానికి అంతా తీసేసినా గానీ, మనకి మాక్సిమం 4-3 అవర్స్ మిగులుతుంది. ఆహ్, ఆ 3-4 అవర్సే మనం వెస్టేజ్ మీద ఇన్వెస్ట్ చేయగలిగితే గనక, మనకి బ్రహ్మాండమైన జీవితం అనేది మనకు ముందు ఉంటుంది. థాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. థాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు. థాంక్ యూ అరుణ మేడం. థ్యాంక్ యూ సో మచ్ థాంక్ యూ మేడం. సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ మేడం.